హలో ఫ్రెండ్, ఇవాల్టి వీడియోలో చారు పప్పుచారు లేదా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడానికి నా స్టైల్లో చికెన్ ఫ్రై సూపర్ డూపర్ హిట్. అంతేనండి, సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా శుభ్రంగా కడిగిన హాఫ్ కిలో చికెన్ తీసుకోవాలి. ఇందులో మసాలాలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఫ్రెష్గా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి, ముక్కకి బాగా పట్టేటట్టు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, హాఫ్ ఇంచ్ చెక్క, 4 లవంగాలు, కొద్దిగా జాపత్రి, 2 యాలకులు, 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ చిటలి మంచి సువాసన రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువగా మాడిపించుకోవద్దు, అస్సలు బాగోద్దు. ఇలా వేయించుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో నైస్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. కేవలం 1 కప్పు నీళ్ళు చాలు, ఎక్కువ వద్దు. ఆల్రెడీ మనకి చికెన్లో నీళ్ళు ఊరుతాయి. మూత పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ చాలు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు ఆనియన్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా వేయించుకోవాలి. 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి మధ్యలో చీల్చి వేసుకోవాలి. పండు టమోటా 1 కప్పు వేసుకోవాలి, ఇలా సన్నగా కట్ చేసి. పండు టమోటా వేసుకోవడం వల్ల మంచి రంగు, మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి తొందరగా వేగడానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా ఇలా కలుపుకొని ఇక్కడ చూసారా, గుజ్జుగా ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ఇందులో వేసుకోవాలి నీళ్ళతో సహా. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. ముక్క చెదురవ్వకుండా మసాలాలు ముక్కకి బాగా పట్టుకుంటాయి, ఎంతో రుచిగా ఉంటుంది. దింపేటప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా అంతా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీర, సగం నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా అంతేనండి, అబ్బబ్బబ్బబ్బా తిరుగు ఉండదండి ఇంకా మీ చికెన్ ఫ్రైకి. తప్పకుండా ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు. చాలా బాగుంది, నా మాటను నమ్మి ఒక ట్రై చేయండి. ఇంకా అంతే. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.